ఎప్పుడైనా మీరు ఎవరి గర్వం వారిని వినాశన మార్గంలోకి తీసుకెళ్లిన దాన్ని చూసారా? ఈ రోజు భాగంలో మనం బైబిల్లోని అత్యంత హృదయ విదారకమైన కథను చూస్తాము. ఒక కుమారుడు తన తండ్రిని మోసం చేయడం, గర్వంతో నడిపించబడుతూ మోసంతో ప్రేరేపించబడిన కథ. ఇక్కడ ప్రధాన సందేశం చాలా శక్తివంతంగా ఉంది. గర్వం మరియు మోసం తరచుగా కలిసి సంబంధాలను ధ్వంసం చేస్తాయి మరియు భయంకరమైన పరిణామాలకు దారితీస్తాయి. కానీ మనం దేవునిపై వినయంతో కూడిన విశ్వాసం మన అంధకారమైన క్షణాల్లో బలాన్ని ఎలా ఇస్తుందో కూడా చూస్తాము. ఈ కథ అబ్షాలోమును గురించి ఒక ఆకర్షణీయమైన వివరణతో ప్రారంభమవుతుంది. ధర్మశాస్త్రం చెబుతుంది అతను ఇశ్రాయేల్లోని అత్యంత అందగాడు, తల నుండి పాదాల వరకు ఒక్క మచ్చ కూడా లేకుండా ఉండేవాడు. అతని జుట్టు అంతగా దట్టంగా అద్భుతంగా ఉండేది కాబట్టి సంవత్సరానికి ఒకసారి కత్తిరించినప్పుడు అది 5 పౌండ్లు బరువుండేది. కానీ ఈ శారీరక అందం అతని ఆత్మలోని ఒక చెడ్డదాన్ని పోషించినట్లు అనిపిస్తుంది. అదే గర్వం. అబ్షాలోముని గర్వం మోసంతో కలిసి ఎలా పనిచేస్తుందో గమనించండి. అతను పట్టణ ద్వారంలో తానొక కరుణగల నాయకుడిగా నటిస్తూ నిలబడేవాడు. ప్రజలు ఫిర్యాదులతో వచ్చినప్పుడు అతను వారికి అనుకంప చూపిస్తూ ప్రస్తుత వ్యవస్థ అంటే తన తండ్రి పాలన వారిని విఫలమవుతోందని సూచిస్తాడు. నేను న్యాయాధిపతినైతే బాగుండేది అని అతను చెబుతూ వారి సమస్యలకు పరిష్కారం తన వద్దే ఉందని చూపించేందుకు ప్రయత్నిస్తాడు. 4 సంవత్సరాల పాటు అతను పద్ధతిగా ఉల్లేఖించబడినట్లుగా ఇశ్రాయేలు ప్రజల హృదయాలను దొంగిలించాడు. తర్వాత వస్తుంది అత్యంత ద్రోహం. ఆధ్యాత్మిక భక్తి అనే ముసుగులో ప్రభువుకు చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చాల్సిన అవసరం ఉందని చెప్పుకుంటూ అబ్షాలోము హెబ్రోనుకు వెళ్లి తనను తానే రాజుగా ప్రకటించుకుంటాడు. ఆ కుట్ర రోజు రోజుకో బలపడుతూ పోతుంది. చివరికి దావీదు ఆ ఘోరమైన వార్తను వింటాడు. ఇశ్రాయేలు ప్రజల హృదయాలు అబ్షాలోముతో ఉన్నాయి. కానీ కథ ఇక్కడ ఒక అసాధారణ మలుపు తిరుగుతుంది. ఈ సంక్షోభానికి దావీదు ఇచ్చిన ప్రతిస్పందన అతని గత వైఫల్యాల ద్వారా వినమ్రతకు లోనే మారిపోయిన హృదయాన్ని వెల్లడిస్తుంది. గర్వంతో లేదా కోపంతో స్పందించే బదులు అతను కొండ ఎక్కేటప్పుడు ఏడుస్తూ యెరూషలేము నుండి పారిపోతాడు. ఆలివ్ పర్వతం తల కప్పుకుని కాళ్ళు బేర్గా లోతైన దుఃఖం మరియు వినయం యొక్క చిహ్నాలు. వినయం దేవుని కృపను ఆహ్వానిస్తుందని మనకు తెలుసు, అయితే గర్వం దేవుని వ్యతిరేకతను తెస్తుంది. యాకోబు 4:6లో చెప్పబడింది, దేవుడు గర్విష్ఠులను ఎదిరిస్తాడు కానీ వినమ్రులకు కృపను ప్రసాదిస్తాడు. నిజమైన నాయకత్వం అనేది స్వప్రచారంతో కాకుండా దేవునికి లొంగిపోవడంలోనే కనిపిస్తుంది. ఈ అధ్యాయాలలో దావీదు ప్రతిస్పందన ముఖ్యంగా కీర్తన 3లో కనిపించే విధంగా ఒత్తిడిలో ఉన్న విశ్వాసాన్ని ప్రతిబింబిస్తుంది. తనకు దగ్గరగా ఉన్నవారి నుండి ద్రోహం ఎదురైనా అతని ఆశ్రయం దేవునిలోనే ఉంది. అతను ఇలా వ్రాస్తాడు, కానీ ప్రభువా, నీవు నా చుట్టూ రక్షణ కవచంలా ఉన్నావు, నా మహిమ, నా తలను పైకెత్తించేవాడవు. కీర్తన 33. తన స్వంత బలాన్ని ఆధారపడకుండా దావీదు విమోచన కోసం దేవుని వైపు చూస్తాడు. సంక్షోభం లేదా ద్రోహం సమయంలో దేవుని రక్షణ మరియు పరిపాలనపై విశ్వాసం ఉంచండి. పరిస్థితులు ఎంతగా చీకటిగా కనిపించినా దేవునిపై విశ్వాసం ఉంచిన వారికి ఆయన ఎప్పటికీ రక్షణ కవచంగా ఉంటాడు. దావీదు ప్రస్తుతం ఎదుర్కొంటున్న కష్టాలు కొంతవరకు బత్షెబాతో చేసిన పాపం మరియు దేవుడు ముందుగానే చెప్పిన పరిణామాల ఫలితమే. 2 సమూయేలు 12వ అధ్యాయం 10 నుండి 12 వచనాలు. అయినప్పటికీ దేవుని శిక్షను దావీదు మనస్ఫూర్తిగా పశ్చాత్తాపంతో మరియు విధేయతతో స్వీకరిస్తున్నాడు. ఇది 2 సమూయేలు 16వ అధ్యాయంలో 10 నుండి 12 వచనాలలో షిమై తిట్లను దావీదు ఎలా ఎదుర్కొన్నాడో చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఆ తిట్లను దేవుని చిత్తంగా భావించి అనుమతించడం. దేవుని శిక్ష నాశనానికి కాదు, సరిదిద్దడానికే ఉద్దేశించబడింది.
పశ్చాత్తాపభరితమైన హృదయం దేవుని శిక్షను తిరస్కరించదు, దానిని ఎదుగుదల మరియు పునరుద్ధరణకు మార్గంగా స్వీకరిస్తుంది. హెబ్రీయులకు 12:6లో ఇలా ఉంది: ప్రభువు ప్రేమించే వారిని శిక్షిస్తాడు. ఈ కథనంలో భాగంగా ఉన్న 3 కీర్తనలు ఈ సంక్షోభ సమయంలో దావీదు హృదయాన్ని మనకు చూపిస్తాయి. కీర్తన 41లో అతను విశ్వాసఘాతకుల వల్ల కలిగిన బాధను, సన్నిహిత మిత్రులే ద్రోహించిన విషయాన్ని అంగీకరిస్తాడు. మరియు కీర్తన 3లో వేలాది శత్రువులు తనను చుట్టుముట్టినప్పటికీ దేవుడు తన కవచమని దావీదు చూపించిన అచంచలమైన విశ్వాసాన్ని మనం చూస్తాము. కీర్తన 7లో దేవుడు తనను పరిశీలించాలన్న దావీదు సిద్ధతను, అలాగే ప్రభువు న్యాయం తీసుకురావడంపై అతని నమ్మకాన్ని మనం చూస్తాము. సిమై నుండి తిట్లు మరియు అవమానాలు ఎదురవుతున్నా కూడా దావీదు అసాధారణమైన వినయాన్ని ప్రదర్శిస్తాడు. తన సైన్యాధిపతి సిమేని చంపాలని కోరినప్పుడు దావీదు ఇలా స్పందిస్తాడు: ఆయన తిట్టడం ప్రభువు అతనితో దావీదును తిట్టు అని చెప్పినందువల్ల అయితే అప్పుడు ఎవరు అడగగలరు, నీవు ఇది ఎందుకు చేస్తున్నావు? చూడండి, దావీదు తన బాధలో కూడా దేవుని చేయిని చూస్తాడు మరియు తనకు న్యాయం జరిగించేందుకు ఆయనపై నమ్మకంగా ఉంటాడు. అయితే ఈ సత్యాలను మన జీవితాల్లో నేడు ఎలా వర్తింపజేసుకోవచ్చు? ఈ తరహా పరిస్థితులను మీరు ఎదుర్కొన్నప్పుడు మీకు సహాయపడే కొన్ని సత్యాలను నేను మీకు అందించబోతున్నాను. ఇదే మనకు నేటి అన్వయము. మన పోరాటాలలో చాలా భాగం లోతైన ఆధ్యాత్మికమైనవే అని గుర్తుంచుకోండి. మనము కూప పక్షాన ఉండాలనుకుంటే మనము వినయంతో మనలను అలంకరించుకోవాలి. దేవుడు వినయవంతులను ఉద్ధరిస్తాడని ఎప్పుడు గుర్తుంచుకోండి. కానీ మనము ఓటమి పక్షాన ఉండాలనుకుంటే మన హృదయాలను అలంకరించుకుంటాము గర్వంతో. అప్పుడు మీరు గర్వం పతనానికి ముందుగా వస్తుందని బైబిలు చెప్పే సత్యాన్ని నేర్చుకుంటారు. కాబట్టి మీరు ఒక పోరాటాన్ని ఎదుర్కొంటున్నప్పుడు దేవుడు మీ హృదయాన్ని పరిశీలించమని ప్రార్థించండి. వినయమైన ఆత్మను నీకు ఇవ్వమని ఆయనను అడుగు. దావీదు కలిగిన హృదయం, మనోభావం నీకు ఇవ్వమని ఆయనను అడుగు. గర్వం అనే వినాశకర శక్తి నుండి మనలను ఏ స్థానం, శక్తి లేదా అందం కూడా రక్షించలేవని గుర్తుంచుకో. దేవునిపై ఉన్న వినయం మరియు విశ్వాసం మనలను నిలబెట్టగలవని ఎప్పటికీ మర్చిపోకండి. అత్యంత లోతైన ద్రోహాల నుండి కూడా ఎంపిక మనదే. మనము అబ్షాలోంలా గర్వపు మార్గంలో నడవాలా, లేక దావీదులా వినయం మరియు విశ్వాసపు మార్గాన్ని ఎంచుకోవాలా? నీవెంతో నాకు తెలియదు, కానీ నేను మాత్రం వినయ మార్గంలో నడవాలనుకుంటున్నాను.